హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్లోకి ఇడ్లీ చేసుకుంటాం కదా, అవి ఈవినింగ్కి మిగిలిపోతే చల్లగా అయిపోయింటాయి, తినాలనిపించదు కదా. అలాంటప్పుడు ఇలా వేడివేడి ఉప్మా చేసుకొని చూడండి, సూపర్గా తినేస్తారు. ముందుగా మనం మిగిలిపోయిన ఇడ్లీలని ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలి. నాకు ఒక 7-8 ఇడ్లీల వరకు మిగిలాయి. ఒక ఇద్దరికి క్వాంటిటీకి సరిపోతుంది ఇది. అందులోకి మనం పోపు చూసుకుందాము. ఇందులోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు, కొంచెం కొత్తిమీర, తర్వాత కొన్ని పోపు దినుసులు, ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, కొన్ని పల్లీలు తీసుకున్నాను. ఇందులోకి టమాటా వేయకూడదండి, మామూలు ఉప్మాలోకి వేసుకోవచ్చు, కానీ ఇందులోకి టమాటా యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు మనం ప్రాసెసింగ్ చూద్దాము. ఇలా ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకుందాము. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వేరుశనగ గుండ్లు వేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయినిద్దాం. ఇలా పోపు అంతా వేగాక ఇది బ్రౌన్ కలర్లోకి రానక్కర్లేదండి, ఇలా పింకిష్ కలర్లో ఉంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా ఇడ్లీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా వేసేసుకుందాము. మంట సిమ్లో పెట్టుకొని ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా, పోపుకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా పోపు అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ ఉప్మా రెడీ అయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా తయారు చేసుకోవచ్చు కదా. మిగిలిపోయిన ఇడ్లీలని వేస్ట్ అనుకోకుండా ఇలా చేసుకుంటే మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినచ్చు, లేకపోతే డిన్నర్లో కూడా తినచ్చు. వీటికి కాంబినేషన్ ఆవకాయ అయినా బాగుంటుంది, లేదంటే పల్లి పొడి అయినా కూడా బాగుంటుందండి. ఈ పల్లి పొడి ఎలా చేసుకోవాలో కూడా నా వీడియోలో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, నా ఛానల్లో ఉంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.